హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి. వేరే కాడ మా కస్టమర్ అయితే వేరే కాడ స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారంట. ఇది వచ్చేసి ఇది గల్ల కొంచెం పొడుగైంది అని చెప్పారు. ఈ పొడుగు అనేది మనం తగ్గించాలి. ఈ పొడుగు అనేది తగ్గించి సేమ్ టు సేమ్ ఇదే మోడల్లో మనం ఎలా తగ్గించాలి, సేమ్ వాళ్ళు ఎలా ఎట్లయితే స్టిచ్ చేయించుకున్నారో అదే విధంగా అదే మోడల్లో మనకు రావాలి. అయితే చూడండి, ఈ చిన్న చిన్న రిపేర్లు కొంతమందికి కొంచెం బాగా రిస్క్గా ఉంటాయండి. కానీ ఇలాంటి విషయాలలోనే మనం పర్ఫెక్ట్గా మన టాలెంట్ అనేది యూజ్ చేసి ఇలా స్టిచ్ అయితే చేసి కస్టమర్కి అయితే ఇచ్చినట్లయితే ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తారు అని మన మీద ఒక నమ్మకం అనేది కస్టమర్స్కి ఉంటుంది. కాబట్టి నేను ఈ పాత బ్లౌజుకి ఈ గల్ల ఎలా తగ్గించాలి, సేమ్ ఇదే ఉండాలి, అంటే ఈ డిజైన్ ఎలా కుట్టించుకున్నారో అలాగే ఉండాలి, ఇంకా గల్ల మాత్రమే తగ్గించాలి. చూడండి ఎలా ఉందో అలాగే ఉండాలి, ఇంకా గల్ల మాత్రం పొడుగు అనేది తగ్గించాలి. ఎంత తగ్గించమన్నారంటే ఒక 1/2 ఇంచు మందం తగ్గించమన్నారు. అయితే నేను ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనం కటింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ కుట్లు అయితే విప్పేసుకుని ఉన్నాను. చూడండి, ఈ లేస్ అయితే నేను ఇప్పుతున్నాను. మన కాడ ఉన్న మెటీరియల్స్ ఏది వాడాల్సిన అవసరం లేదండి. మనకి ఓన్లీ ఇలాగే, అంటే వాళ్ళు ఇందులో ఏదైతే ఉన్నాయో అదే ఉపయోగించి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను ఇది కూడా తీసేసాను. ఇప్పుడు చూడండి ఎలా నేను కటింగ్ అయితే చేస్తాను. ఇది కూడా నేను కొంచెం కటింగ్ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇలా. ఫ్రెండ్స్ రండి, ఇలా మనం ఒక 1/2 ఇంచు మార్జిన్తో కటింగ్ చేసి మనకి ఇవ్వమన్నారు కాబట్టి ఇదిగో నేను 1/2 ఇంచు కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు 1/2 ఇంచు కటింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇందులో బక్రం పీస్ వాడారండి. ఈ బక్రం పీస్ కనబడకుండా, మనకి ఈ ఖర్చు అనేది కనబడకుండా, ఈ పీసులు అనేది లేవకుండా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా మలిచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగా మనం 1/2 ఇంచు కటింగ్ అయితే చేశాను. ఇంకా మనం కటింగ్ చేసిన పీస్ని తీసేసాము. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక లేస్ కూడా తీసేసాము. ఇవి ఇలా స్టిచ్చింగ్ చేసి దాని మీద నుంచి నేను చూడండి ఎలా స్టిచ్ చేస్తానో.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా చిన్న చిన్న రిపేర్లు కూడా మనం చేయగలిగితే మనకి కస్టమర్స్ యాష్టపడకూడదండి. మనం యాష్టపడకుండా చిన్న చిన్న రిపేర్లన్నీ కూడా మనం చేయగలిగితే వాళ్ళు మన కాడికి అంటే ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరికే వస్తారు. అలా మనం కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ లేస్ ఉంది కదా, ఆమెకే నేను ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంతేనండి, మనం చేసేది ఏమీ లేదు ఇందులో. ఓన్లీ లేస్ అనేది ఇప్పేసి మనం సైడ్ జాయింట్ అనేది ఇప్పేసి మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసి కస్టమర్కి అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏమీ చేయలేదండి, ఓన్లీ మనం ఇలా కుట్టు అయితే ఇప్పేసాము. ఈ సైడ్ కూడా మనం జాయింట్ అయితే ఇప్పేసాము. ఓన్లీ మనం ఈ బ్లౌజ్కున్న లేస్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసాము. ఈ బ్లౌజ్కున్న లేస్ని మనం స్టిచ్చింగ్ చేసాం కాబట్టి చూడండి, మనం చేసేది ఏమి లేదు. ఇందులో మనకి ఎక్స్ట్రా పని అంటూ ఏమీ లేదండి. చూడండి, ఇలా ఓల్డ్ బ్లౌజ్ను కూడా సెట్ చేసి మనం ఇచ్చినట్లయితే, అంటే కొంచెం గల్లా పెరిగినట్టున్నా మనం ఇలా డిజైన్ చెడిపోవద్దు. ఇంకా సేమ్ గల్లా అయితే కొంచెం కటింగ్ కావాలి, డిజైన్ అయితే చెడిపోవద్దు, కానీ గల్లా మాత్రం కొంచెం తగ్గించాలి. అలా చెప్తూ వచ్చినప్పుడు మనం ఇలా ప్లాన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా మనం టైలర్లకి చాలా ఆలోచనలు వస్తాయండి. ఈ ఆలోచన ప్రకారంగా మనం చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి మనం డిజైన్ చెడిపోకుండా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా ఉపయోగించి మనం ఇలా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్లయితే మనం కొంత అమౌంట్ అనేది ఒక 20-30 రూపీస్ అనేది మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు ఇంకా మీకు కావాలంటే మీరు నాకు ఎలా తెలియజేయాలంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ కామెంట్ చేసినట్లయితే మీకు రిప్లై నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ధన్యవాదాలు ఫ్రెండ్స్.